మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ప్రతి సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి 10 గంటలకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనం ప్రసారం చేస్తుంది. 1956లో ఈ సర్వభాషా కవి సమ్మేళనం మొదలైంది. ఈ సంవత్సరం అంటే 2025లో 70 సంవత్సరంలో ఈ సర్వభాషా కవి సమ్మేళనం ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఇందులో 22 జాతీయ భాషల కవులు తమ కవితలను వినిపిస్తారు. ఈ కవితల అనువాదాలని మొత్తం అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి 22 భాషల కవితల్ని తెలుగులోకి అనువాదం చేస్తారు. అలా ప్రతి భాషలోనూ చెన్నై వారు తమిళ భాషలో ఈ 22 భాషల కవితల్ని అనువాదం చేసి ప్రసారం చేస్తారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. అసలు 22 భాషల కవులు ఒకే వేదికపై తమ కవితా గానాన్ని వినిపించడం అనేది బహుశా ఒక్క ఆకాశవాణి మాత్రమే చేస్తుంది. మరి ఏ ఇతర సంస్థ కూడా ఆ ప్రయత్నం చేయదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం ఎంపిక చేసినటువంటి నగరంలో ఆహుతుల సమక్షంలో అంటే సభికుల సమక్షంలో ముందుగా 22 భాషల మూల కవులు తమ కవితల్ని వినిపిస్తారు. మూల కవి తన కవితను చదివిన తర్వాత ఆ కవిత హిందీ అనువాదాన్ని చదివి వినిపిస్తారు. ఇట్లా మూల కవి కవిత, తర్వాత హిందీ కవిత, ఇది ఇన్వైటెడ్ ఆడియన్స్ అంటారు. దాన్నే ఆహుతుల సమక్షంలో చదివి వినిపిస్తారు. తర్వాత మిగిలిన భాషల్లో వాటి అనువాద కవితలు రికార్డ్ చేసి ప్రసారం చేస్తారు. ఇలాంటి ఒక అనుభూతి ఎలా ఉంటుందంటే, ఈ కవితల్ని ఆహుతుల సమక్షంలో 2 రోజుల పాటు వారికి శిక్షణ ఇచ్చి ఎలా చదవాలి ఏమిటి ఇవన్నీ ఇచ్చి మొదటి రోజు వాళ్ళందరినీ కవి పరిచయాలు ఏర్పాటు చేసి ఒకరినొకరు తెలుసుకునేలా చేసి, అంటే మూల కవులు, హిందీ అనువాద కవులు, అలాగే ఆయా భాషల కవులతోటి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహిస్తారు. వాళ్ళందరికీ పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆ తర్వాత రోజు ప్రేక్షకులు లేదా ఆహుతుల సమక్షంలో ఆ కవితల్ని చదివి వినిపిస్తారు. తర్వాత కాలంలో ఇవన్నీ కూడా జనవరి 25వ తేదీ రాత్రి అనువాద కవితలుగా ప్రసారం అవుతాయి. ఈ కవుల్ని ఎంపిక ఎలా చేసేది ఆకాశవాణి అంటే, ప్రతి క్వార్టర్లీ సమావేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఆయా భాషల్లో 2 కవితలు చొప్పున ఇచ్చి అలా 4 క్వార్టర్లీ మీటింగ్స్ జరిగేవి. అలా 8 మంది కవులు వాటిలోంచి ఇద్దరిని తీసి 2 కవులను ఎంపిక చేసి వారి అనువాదాలతోటి ఇంగ్లీష్, హిందీ అనువాదాలతో ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేయడం, ఇది ఒక ప్రొసీజర్లా జరుగుతూ వచ్చేది. దీనివల్ల ఏమిటంటే, ఇన్ని భాషల కవితల అనువాదాలని మనం విన్నప్పుడు అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క నుడికారం ఉంటుంది, అలాగే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అవన్నీ కూడా ఈ అనువాద కవితల్లో ప్రతిఫలించడం ఒక గొప్ప అనుభూతిగా మనం చెప్పాలి. ఈసారి 2025 సంవత్సరం ఈ సర్వభాషా కవి సమ్మేళనం ముంబై నగరంలో జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రముఖ తెలుగు కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఇంద్రధనుస్సులు అనేటువంటి పేరుతోటి ఆయన కవిత చదివారు. ఆయన కవిత ఇప్పుడు 22 భాషల్లోకి అనువాదం అయ్యి ప్రసారం అవుతుంది. ఇది సర్వభాషా కవి సమ్మేళనం. కొంతమంది మనం పాల్గొన్న వారిని మనం చూస్తే, ముందుగా ఆకాశవాణి తరఫున 3 కవులు పాల్గొన్నారు ఈ సర్వభాషా కవి సమ్మేళనం. ఈ ఆహుతుల సమక్షంలో నిర్వహించినటువంటి సర్వభాషా కవి సమ్మేళనంలో అందరికంటే పిన్న వయస్కులు సుధామ గారు. ఆయన 1983లో ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయసు నమ్మగలరా 32 సంవత్సరాలు. ఆయన చదివిన కవిత పేరు సామాన్యుని సనుగుడు. తర్వాత మళ్ళీ 2007లో పైడి తరేష్ బాబు గారు, ఆయన ఈ జాతీయ కవి సమ్మేళనం లేదా సర్వభాషా కవి సమ్మేళనంలో తెలుగు కవిగా పాల్గొన్నారు.
2014లో పాల్గొన్న తెలుగు కవి ఆకాశవాణి పూర్వ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు. ఆయన పాల్గొన్నప్పుడు ఆ సంవత్సరం 2014లో ఈ సర్వభాషా కవి సమ్మేళనం హైదరాబాదు సిటీలో జరిగింది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ప్రత్యేక అతిథిగా వచ్చి పాల్గొనడం జరిగింది. ఆ ఒక్కసారి మాత్రం అన్ని భాషల కవితల్ని 3 భాషల్లో వెళ్ళాయి. మూల భాష కవిత అంటే అస్సామీ, బెంగాల్, బోడో, డోగ్రీ, గుజరాతీ, మరాఠీ, సింధీ, నేపాలీ, సంతాలి, ఇట్లా అంటే మన రాజ్యాంగం గుర్తించినటువంటి అన్ని భాషల్లోనూ ఆ మూల కవితలు ఉంటే, తర్వాత హిందీ అనువాద కవితలు చదివారు. వీటన్నిటి తెలుగు అనువాద కవితలు కూడా మొదటిసారి బహుశా అంటే మూల కవి హిందీ అనువాదం కాకుండా ఒక ప్రాంతీయ అనువాదం తెలుగులో కూడా చదివింది 2014లో మాత్రమే. ఇంకా కొంతమంది పాల్గొన్న తెలుగు కవుల్ని వారి కవితల్ని ఒకసారి గుర్తు చేస్తాను. 2006లో యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు పాల్గొన్నారు. ఆయన అప్పుడు శాంతినికేతన్లో ఈ సర్వభాషా కవి సమ్మేళనం జరిగింది. ఆయన తెలుగు కవిగా పాల్గొన్నారు జాతీయ స్థాయిలో. పక్షులు ఎగిరెళ్ళిపోయాక ఆయన కవిత. ఆయన అంటే వీరందరూ కూడా ఎవరైతే పాల్గొన్నారో ఒక మర్చిపోలేని అనుభూతుల్ని పోగు చేసుకున్నవారే. వారందరికీ కూడా అనేక ఇతర భాషల కవితలతో పరిచయాలు ఏర్పడటం, అదొక స్నేహంగా మారటం, అలాగే ఆ తర్వాత మరింతగా విస్తరించి వీరి కవితల్ని వారు, వారి కవితల్ని వీరు వారి భాషల్లోకి అనువాదం చేయటం కూడా జరగడం కద్దు. మరికొంతమంది చూసినట్లయితే చికామన్ గారు 2007లో రాయగఢ్లో జరిగినటువంటి కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన చదివిన కవిత శీర్షిక మా బాప్ప. తర్వాత మరికొంతమంది మనం చూసినట్లయితే డాక్టర్ సి భవానీదేవి గారు 2019లో పాల్గొన్నారు. చెన్నైలో జరిగింది. అక్కడ కూడా ముఖ్య అతిథిగా అప్పటి రాష్ట్ర గవర్నర్ పాల్గొన్నారు. వారి కవిత శీర్షిక అమ్మ నిజం చెప్పదు. దర్భసేనం శ్రీనివాసాచారి గారు గౌహతిలో జరిగినటువంటి కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన కవిత శీర్షిక మార్నింగ్ వాక్. 2018లో ప్రసాదమూర్తి గారు ఇండోర్లో జరిగినటువంటి ఈ సర్వభాషా కవి సమ్మేళనంలో తెలుగు కవిగా పాల్గొన్నారు. ఆయన కవిత శీర్షిక పిచ్చినాన్న. ఆయన చెప్పారప్పుడు ఈ కవిత ఎవరైతే నాన్న గురించి కూతురు ఏమనుకుంటుంది అనేటువంటి ఆ కవిత అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. దాని హిందీ అనువాదం చదివినప్పుడు ఈ కవులందరూ కూడా చెప్పింది ఏమిటి, హిందీ అనువాదాలని వీరు కవులు తెలుగులో చదివేస్తారు, తర్వాత హిందీ అనువాదం కవులు చదివినప్పుడు అందరికి కూడా ఈ వహ్వాలు చాలా వినిపించాయని చెప్పి ప్రతి పాల్గొన్నటువంటి తెలుగు కవి కూడా చెప్పినటువంటి మాట. ఇక ఏం నరసింహారెడ్డి గారు చెప్పాం కదా, ఆయన ఇంద్రధనుస్సులు. 2020లో మావిడి హరికృష్ణ గారు ఢిల్లీలో జరిగింది, అక్కడ పాల్గొన్నారు. ఆయన కవిత శీర్షిక మా ఊరు. ఇట్లా అనేక మంది కవులు. 2015లో దేవిప్రియ పాల్గొన్నారు భువనేశ్వర్లో. ఆయన కవిత చదవడం జరిగింది. అంటే శివారెడ్డి గారు, ఏ కులకులు రీనా గారు, గోపి గారు వీళ్ళందరూ కూడా ఈ సర్వభాష కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇక ఈ సంవత్సరం కొంతమంది పాల్గొన్న కవుల పేరుని మీకు గుర్తు చేస్తాను. వీళ్ళందరూ కూడా మీరు 25వ తేదీ రాత్రి 10 గంటలకు వినొచ్చు. మళ్ళీ ఈ రికార్డింగ్ని యూట్యూబ్లో పెడతారు. తర్వాత మళ్ళీ 26 పొద్దున కూడా పునఃప్రసారం చేస్తారు. కొంతమంది కవుల పేరు చెప్తాను. ఈసారి పాల్గొన్నటువంటి కవులు అమ్మంగి వేణుగోపాల్, మామిడి హరికృష్ణ, దర్భసేన శ్రీనివాసాచార్య, మంగారి రాజేందర్, ఆయనంపూడి శ్రీలక్ష్మి, యార్లగడ్డ రాఘవేంద్రరావు, డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు, సమ్మెట నాగమల్లేశ్వరరావు, తాడేపల్లి పతంజలి, ఆచార్య కొలకలూరి ఇనాక్, యాకూబ్, వై ముకుంద రామారావు, ఆచార్య సరస్ జ్యోత్స్నారాణి, శిఖామణి, శిలాలోలిత, సుధామ, సి భవానీదేవి, నాలేశ్వర శంకరం. వీళ్ళు అన్ని భాషల్లో ఉంటాయండి. ఒక హిందీ భాషలో మాత్రం 2 కవితలు ఉంటాయి.
హిందీ రాష్ట్రాలు ఎక్కువ కాబట్టి 2 కవితలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక జాతీయ భావనను పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాత్రి 10 గంటలకు ఈ సర్వభాషా కవి సమ్మేళనం వినటం ఒక గొప్ప అనుభూతిగా చెప్పచ్చు. 2024లో ఎంవి రామిరెడ్డి గారు ఆయన తన కవిత చదివి వినిపించారు. రామిరెడ్డి గారు వీరందరూ కూడా తమ అనుభవాలు వివిధ మాధ్యమాల్లో ఒక అనుభూతిని కూడా పంచుకున్నారు. ఆ కవులతో కలిసి చదివినప్పుడు చేసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది అనేది. 2022లో వడ్డేపల్లి కృష్ణ గారు కవితను ప్రింట్ చేశారు. అప్పుడు మాత్రం స్టూడియోలో మాత్రం చేశారు, ఒక్క సంవత్సరమే. మిగిలిన సంవత్సరాలు అన్నీ కూడా ఆహుతుల సమక్షంలో నిర్వహించినటువంటి కవి సమ్మేళనం. రామిరెడ్డి గారు మాట అంటారు, ఇలా ఈ కవిత్వాన్ని పరిశీలించినప్పుడు తెలుగు భాషలో వచ్చినటువంటి తెలుగు కవిత్వంలో వచ్చినటువంటి ప్రయోగాలు మిగిలిన భాషల్లో పోలిస్తే చాలా ఎక్కువ అనేటువంటి ఒక మాటను వారు తెలియజేశారు. అందుకనే తెలుగు కవిత్వం ఈ మిగిలిన భాషల కవులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కవిత్వం, కవితా వస్తువు ఎలా ఉంది, కవితా ధోరణులు ఎలా ఉన్నాయి, ఒక శిల్పరీత్యా ఎలా ఉంది అనేటువంటి అంశాలు అందరూ చెప్పే మాట. ఒక రామిరెడ్డి గారు కాదు, ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళందరినీ తిరిగి ఆకాశవాణిలో వాళ్ళు చదివినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు వెలుబుచ్చిన అభిప్రాయం ఒకటేంటంటే కవుల మధ్య ఒక గొప్ప సుహృద్భావ వాతావరణం ఉంటుంది. తెలుగు కవిత మిగిలిన భాషల కవితల కన్నా చాలా గొప్పగా ఉంది, చాలా ముందు ఉంది అనేది వాళ్ళు చెప్పే మాట. ఈసారి ప్రసారం అయ్యేటువంటి ఈ కవి సమ్మేళనం తప్పకుండా వినండి. ఒక బహుభాషా కవిత్వాన్ని అనువాద రూపంలో విన్నా సరే అంటే ఎక్కడో మనకి ఆ ప్రాంతపు సాంస్కృతిక వాసనలు మనల్ని చేరతాయి, ఆ పరిమళం మనల్ని తాకుతుంది. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ జాతీయ కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తూ వస్తుంది. గతంలో సుధాం గారు నిర్వహించారు, తర్వాత మంత్రావతి మహేశ్వర్ నిర్వహించారు, డాక్టర్ నాగశ్రీ వేణుగోపాల్ నిర్వహించారు. అది కొంతకాలం నేను కూడా నిర్వహించాను. నా తర్వాత మిత్రుడు వలేటి గోపీచంద్ నిర్వహించాడు. ఇప్పుడు మిత్రుడు శ్రీహరి నిర్వహిస్తూ వస్తున్నాడు. చాలామందికి ఈ సర్వభాషా కవి సమ్మేళనం ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వభాషా కవి సమ్మేళనం ఒకే వేదిక మీద 22 భాషల చెందినటువంటి 23 కవుల్ని ఒక చోట చేర్చి వారందరి కవితా కదంబాన్ని అనండి, లేదంటే కవితా మాలనండి, తల్లి భారతికి పాదాల చెంత సమర్పించినటువంటి ఒక సుమమాలికగా సర్వభాషా కవి సమ్మేళనం నిలిచిపోతుంది. ఈ కవితలు అన్నీ కూడా మనం విన్నప్పుడు మరొకసారి, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీరీ కవిత విన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ మిశ్రమ సంస్కృతి ఎలా ఉంటుంది, అలాగే మీరు ఈశాన్య ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు సంతాలి కవిత విన్నప్పుడు, లేదంటే ఒక నేపాలీ కవిత విన్నప్పుడు, సింధీ కవిత విన్నప్పుడు, గుజరాతీ కవిత విన్నప్పుడు, మలయాళం కవిత విన్నప్పుడు, ఈ మూల పంజాబీ కవిత విన్నప్పుడు, డోగ్రీ కవిత విన్నప్పుడు, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా లబ్ధ ప్రతిష్ఠలు ఎంతో పేరెన్నిక కన్నవారు తమ కవితల్ని ఈ కార్యక్రమంలో, ఈ సర్వభాషా కవి సమ్మేళనంలో వినిపిస్తారు. ఒక కన్నుల పండుగ ఆకాశవాణి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ సర్వభాషా కవి సమ్మేళనాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు, కానీ మనందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి 450 ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వినేటువంటి ఒక చక్కటి అవకాశం మనకు కనిపిస్తుంది. తప్పకుండా వినండి. ఒక్క భాషలో సొబగులు ఎలా ఉంటాయి, మన కవులు ఆ సొబగుల్ని మనకి ఎలా అందించారో మీరే విని మీ అభిప్రాయం మీరే విని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. ఇది సర్వభాషా కవి సమ్మేళనం ప్రసారమయ్యే ముందర ఒక్కసారి ఆ కార్యక్రమం ఒక నేపథ్యాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.